చివరికి రేపు ఎగ్జామ్ కూడా ఈరోజు జరిగిన వాళ్ళకి కొంక మా మేధావులు ఉంటారు. ఎవరున్నారండి? చదువుతామంటారు, చదువు కూడా చదవరు. రేపు ఎగ్జామ్ పెట్టుకుని చదవరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వెళ్తే క్వశ్చన్ పేపర్ ఇస్తే ఏం అర్థం కాదు, దిక్కులు చూస్తారు. నేను పక్కన కూర్చున్నప్పుడు చక్కగా రాసుకుంటుంటే దిక్కులు చూస్తారు. ఏ పేపర్ ఇదా, పేపర్ ఇదా, లేకపోతే బిట్లు తీసుకుని రాసుకుంటారు. అదే ప్రారంభంలో విత్తనం వేసి అనగా ప్రారంభంలో చదవడం నేర్చుకుని ఉంటే చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకుని ఉంటే రాబో దినాలు కనుక ఎగ్జామ్ హాల్కి వచ్చేసరికి ఒక ప్రయోజకుడిగా మార్చబడతాడు. యవనస్తులుగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ప్రారంభం మర్చిపోకండి. సెకండరీ నీ చదువు, నీ ఉద్యోగము, నీ బాధ్యతలు అన్నీ సెకండరీ. మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు రాబో దినాలలో ఫలభరితముగా చేయబడాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, మేలు కలిగించాలి, అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటించాలి, దేవుని స్వరూపమును కలిగి అనేకులను చెప్పకపోయిన క్రైస్తవుడు చెప్పలేని స్థితి నీకు కావాలి అంటే, ఆ ఫలభరితముగా చేయబడాలంటే ఈ దినమున విత్తనము వేయుము. ఏ విత్తనం వేస్తావు? ఫలభరితముగా నేను చేయబడే విత్తనము వేయుము. తీర్మానం చేసుకో. అన్నిటికీ సమయం ఇస్తావు, అన్నీ చేస్తావు. యవనస్తులు చాలా పడిపోయే రోజుల్లో మీ చిన్నప్పుడు వినేవాళ్ళం, ఇంకా పెద్దలకు తెలిసి ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోయారంటే ముసలోళ్ళు వయసు అయిపోయి, ఎప్పుడు యవనస్తులు చచ్చిపోతున్నారంటే ఎప్పుడో ఒక చోట చనిపోయారు.